ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి బాబా గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, నా పేరు వంగవేటి భాస్కర్రావు. మా స్వగ్రామం నేలకొండపల్లి. నేను చదువుకున్నది ఎంఎస్సి కెమిస్ట్రీ. నేను చేసేటువంటి వృత్తి వాళ్ళ వ్యాపారం. మాది ఫార్మసిటికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఇన్ చెన్నైలో. నేను గత 27 సంవత్సరాలుగా చెన్నైలో ఉంటున్నాను. నేను ఒడిశా రాష్ట్రంలో 1989లో ఇక్కడ ఉండే రోజుల్లో నాకు ఒక బాబాగారి భక్తుడితో పరిచయం జరిగింది. ఇక్కడ ఆయన ద్వారా భజనలో నేను వెళ్ళటం జరిగింది. అక్కడికి ఆయన పేరు దుర్గా ప్రసన్న సాహు. ఆయనకి స్వామి ద్వారా జరిగినటువంటి అనుభవాలు నాకు అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతనికి 12 సంవత్సరాలు పెళ్ళి కూడా పిల్లగాడు లేనప్పుడు ఒక ఫోటో తన ఆఫీసులో చూసి స్వామి అతని కల్లోకి వచ్చి బంగారు రమ్మని చెప్పి అనటం వల్ల ఆయన పుట్టపర్తి పోవటం, పుట్టపర్తిలో స్వామి ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వటం, నీకేం కావాలని చెప్పి అడిగితే నాకేమొద్దు స్వామి అని చెప్పడం. అయినా స్వామి లేదు, నీకు పిల్లగాడు లేరుగా అని చెప్పి స్వామి అడగటం అయింది. స్వామి నాకు పిల్లగాడు డాక్టర్ చెప్పారు, నాకు టెస్ట్ ఇప్పించారు మా భార్యకి, నీకు పిల్లలు పుట్టరని చెప్పారు స్వామిని చెప్పడం. తను లేదు, నీకు నేను సంతానం ఇస్తా అని చెప్పని స్వామి ఆయనకి ఆశీర్వాదం ఇవ్వటం. తదనుగుణంగా ఆయనకి ఒక కొడుకు పుట్టడం, ఆ కొడుకుని తీసుకొచ్చి బాబాగారి దగ్గర నామకరణం చేయించడం, ఆ అబ్బాయికి విభూతిని చెప్పని బాబాగారి పేరు పెట్టడం, ఇవంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. అలా చేసిన తర్వాత నేను ఆ రోజుల్లో ఎక్కువ టూరింగ్కి వెళ్ళేవాడిని వ్యాపార నిమిత్తం. నేను ఒక బుక్ నాకు ఇచ్చాడు ఆయన. అది మర్ఫెట్గా రాసిన పుస్తకం. అది నా అనుభవాలు ఆయన రాసి ఇచ్చిన పుస్తకం చదువుతున్నప్పుడు నేను బాబాగారి బర్త్డే 23 నవంబర్ చెప్పి నాకు దాన్ని తెలిసినప్పటికీ అది ఆ రోజు నవంబర్ 19 పుస్తకం చదివాను. ఇది వచ్చిన తర్వాత నాకు అనిపించింది, సరే మన ఊళ్ళో మనం ఉన్నాం కదా, మనం ఎందుకు మనం మందిరానికి పోకూడదని చెప్పి నేను కటకలోనే మందిరానికి వెళ్దాం అని చెప్పి నేను అనుకోని ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు నేను దూరంగా ఉన్నాను రానని చెప్పని చెప్పడం జరిగింది. ఇంతలోకే తనకి ఆరోగ్యంలో మార్పు వచ్చేసేసి నేను పోకుండా కూడా ఉండే విధంగా తను ఇంట్లో ప్రవర్తించినప్పుడు అప్పుడు నేను మాకున్న సంప్రదాయం ప్రకారం ఏంటంటే, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికైనా ఇంట్లో వస్తే మేము మా ఆచార ప్రకారం మేము చూసుకుంటాం. మేము మా ఇంట్లో పెట్టి చాట పెట్టి అది పెట్టి చూస్తే అప్పుడు బాబాగారు వచ్చారు. ఫస్ట్ టైం మా లైఫ్లో స్వామి మా ఇంటికి ఆ విధంగా రావటం. ఆయన ఇప్పుడు ఏంటి స్వామి అంటే, నాకు వీటి యొక్క ఈ దూరం ఉండే సంబంధం నాకు లేదు, ఇక్కడ నువ్వు మంది రావచ్చు అని చెప్పి స్వామి చెప్పడం ఫస్ట్ టైం మాకు చెప్పిన తర్వాత మా మిసెస్కి యథాప్రకారంగా తగ్గిపోవడం. అప్పుడు నేను మిసెస్ కలిసి స్వామి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్కి ఒడిశాలో అటెండ్ అయిన అట్లా. దాని తర్వాత నేను స్వామి ఇట్లా వచ్చారని చెప్పని ఆ యొక్క దీంతో ఎవ్రీ సెకండ్ సాటర్డే భజన్స్కి సావుగారింటికి వెళ్ళేవాడిని. వాళ్ళ ఇంట్లో నారాయణ సేవ, భజన కార్యక్రమం
ప్రతి సాటర్డే మధ్యాహ్నం హోమం వాళ్ళు చేసేవాళ్ళు ఇక్కడ. ఆయన చాలా నిష్ఠాతుగా ఆయనకి బాబా గారు సంతానం ఇచ్చినటువంటి ఒక ఉద్దేశంతో సిస్టమేటిక్గా ఆయన కార్యక్రమం చేస్తూ వచ్చేవాడు. ఆయన చెప్పాలంటే నా జీవితంలో ఒక స్ఫూర్తి బాబా గారి విషయంలో. ఆయన చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే ఒక సిస్టమేటిక్గా ఆయన రోజు కూడా ఆయన తెల్లవారుజామున 3:30కి లేచేసి ఆయన స్వామి దగ్గర కార్యక్రమాలు చేసుకుంటూ ధ్యానంలో గడుపుకుంటూ ఆయన స్వామి పైకి భజనలు వింటూ చేసేవాడు ఆయన. సరే, ఇది ఒక మంచి పద్ధతి చెప్పి నేను కూడా ఆ విధంగా ఆయన ద్వారా నేర్చుకున్నాను. నేను కూడా ఇక్కడ నాకు 89లో పరిచయమైనటువంటి సావుగారు స్వామి యొక్క అనుగ్రహం వల్ల నాకు 1990లో నాకు ఆల్రెడీ అప్పటికే ఒక పాప 86లో పుట్టింది. నా స్నేహితులందరూ కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు వాళ్ళు. ఇప్పుడు నేను స్వామికి ఏం కోరుకున్నా అంటే, స్వామి మరి నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు అయితే నేనేం చేయలేను, నేను కూడా మీ అనుగ్రహం వల్ల నాకు బాబు పుడితే మా ఇంట్లో మీ భజన నేను స్టెప్ పెట్టుకుంటా అని చెప్పని స్వామికి వాగ్దానం చేశాను. నేను అనుకున్న ప్రకారంగా నాకు 1990 నవంబర్ 21 నాడు బాబు జన్మించిండు. నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా బాబుకు నేను సాయిశ్వరు అని పేరు పెట్టాను. నేను అనుకున్న ప్రకారంగా ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత మన ఇంట్లో భజన స్టార్ట్ చేశాను. నేను ఆ 91 లగాయతు ఇప్పటి వరకు కూడా నేను ప్రతి మంత్ కూడా మా ఇంట్లో ఒక భజన పెడుతూ వచ్చాను. నేను ఇంతవరకు స్వామి అనుగ్రహం వల్ల ఆ భజన కార్యక్రమానికి ఎలాంటి యొక్క ఆటంకం లేకుండా జరిగిపోతూ వచ్చింది ఇప్పుడు కూడా. సో అక్కడి నుంచి నేను 94లో ఒరిస్సా నుంచి మా నేటివ్ ఖమ్మం రావడం జరిగింది. అక్కడికి ఖమ్మంలో వచ్చినప్పుడు కూడా ఖమ్మం లోకల్లో ఎక్కడ భజన ఉంది, ఎక్కడ మందిరం ఉంది నేను తెలుసుకొని మన బూద రామారావు గారి భజన జరుగుతున్న రోజులప్పుడు, అది 93లో, అప్పుడు నేను వాళ్ళ ఇంట్లో భజనకి రెగ్యులర్గా ఎవ్రీ థర్స్డే అటెండ్ అయ్యేవాడు ఇక్కడ. అప్పుడు నాకు చెల్లా కృష్ణమూర్తి గారు, రామచంద్రరావు గారు, తర్వాత వీళ్ళంతా నాకు పరిచయం కావడం జరిగింది. అక్కడ మా ఇంట్లో నేను భజన పెట్టుకొని వాళ్ళని ఇన్వైట్ చేసేవాడిని. నగర సంకీర్తనలకి రెగ్యులర్గా అటెండ్ అవుతూ వచ్చేప్పుడు నేను అలా ఉన్న సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే 94 అప్పుడు నేను పైన పిల్లలు మా మామయ్య గారు దసరా పండగకి పిలిస్తే అక్కడ నేను రావడం జరిగింది. అక్కడికి పండగ అయిపోయింది. తెల్లారి పొద్దున్నే మేము పిల్లలు స్కూల్ పంపాలి. నేను పొద్దున్నే స్కూటర్ వేసుకొని నేను, మా పిల్లలు, బాబు, పాప, మిస్సెస్ స్కూటర్ మీద బయలుదేరి మేము ఖమ్మం పోతున్నాం, పిల్లగాడిని స్కూల్ పంపాలని చెప్పేటటువంటి ఆర్భాటంతో అంబై పిక్చర్ ప్యాలెస్ కాడికి వచ్చేసరికి ఒక బస్సు, స్కూల్ బస్సు క్రాస్ అవుతుంది. నేను ఆ బస్సులో మా పిల్లలు అక్కడ ఎక్కించాలని చెప్పని నేను అక్కడ స్కూటర్ ఆఫ్ చేశాను. నేను ఆఫ్ చేసి స్టాండ్ చేసి చూస్తే ఆ బస్సు నెంబర్ మాది కాదు, ఇది మా నెంబర్ వేరే అని చెప్పారు వాళ్ళు అప్పుడు. సో నేను మళ్ళీ స్కూటర్ స్టార్ట్ చేసి పంపింగ్ రోడ్లో మా ఇంటికి నేను రావడం జరిగింది. అక్కడ కూడా స్టాండ్ వేసేసి మేము పైకి వెళ్ళిపోయి పిల్లగాళ్ళని నేను పంపించేసి ఒక గంట తర్వాత కిందికి వచ్చి చూస్తే ఆ స్టాండ్ తీయంగానే ఆ వెనక వీలు మొత్తం ఆటోమేటిక్గా ఊడిపోయిందండి. అరే ఇది ఎలా సాధ్యం? ఇది బండికి ఎక్కడేం జరగలేదు. అంబే పిక్చర్ ప్యాలెస్ దగ్గర నేను బండి ఆపి స్టాండ్ వేశాను, అప్పుడు వీలు బాగానే ఉంది. అది ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను వీలు ఇక్కడ బాగానే ఉంది. అది ఎలా జరిగింది ఇది అని చెప్పి నేను మెకానిక్ ఫోన్ చేశాను.
మెకానిక్ ఏమన్నారండి, ఏంటండి ఒక సెంట్రల్ యాక్సిల్ అనేది ఇరిగిపోవడం అనేది సామాన్యం కాదు, ఏ స్కూటర్ క్యాన్సర్ మీకు ఇక్కడ మీరు చెప్పేది చూస్తే బండి స్టాండ్ తీస్తే వీళ్ళు ఊడిపోయి చెప్పేది మీరు చెప్తారు మీరు ఇక్కడ అలా కాదండి, మీరు ఆ బండి తీసుకోరని చూస్తా అని చెప్పాడు అతను. సార్ నేను ఇప్పుడు ఆ బండిని ఆటోలో పెట్టుకొని మెకానిక్ తీసుకెళ్తే అతను చూసేసి ఏమంటే మీరు కింద పడ్డారు, మీరు ఇక్కడ కింద పడ్డారు ఎవరంటున్నా, ఇక్కడ దెబ్బలు తగిలియా మాకు తెలియ చెప్పాను. నేను స్టాండ్ వేసాను, స్టాండ్ తీశాను, అది ఊడిపోయి చెప్పాను అతను. నేను అసలు జరగదన్నట్లు అది ఒక సెంట్రల్ యాక్సిల్ అనేది ఒక యాక్సిడెంట్ తప్పితే ఉత్తప్పుడు ఇరగదు మీకు, అది ఆటోమేటిక్ విరిగిపోయే వస్తువు కాదు ఇక్కడ అది. తర్వాత ఆయన ఇంకోటి ఏమంటే అసలు ఈ యాక్సిల్ దొరకదండి, ఇది ఏ కంపెనీలు కూడా యాక్సిల్ అనేది ఎప్పుడు కూడా దొరుకుతుందంటే ఒక 1 వీక్ 10 days మనం టైం ఇవ్వాలని చెప్పాడు ఆయన. ఇదంతా ఒక గంట సేపు ఆయనతో మాట్లాడి నాకు అర్థం కాదు, ఏంటి తెలియదు నాకు అది. తను ఇంటికి వచ్చి చూస్తే మా మిస్సెస్ అట్లా అంటనే పడుకోడు అప్పుడు. సరే మా ఆచారం ప్రకారంగా అసలు ఏం జరిగిందా అని చెప్పి నేను చూస్తే అప్పుడు స్వామి వచ్చారు. స్వామి వచ్చి ఏమన్నారంటే, బంగారు ఇవాళ నీ యొక్క సెంట్రల్ యాక్సిల్ని వస్తుంది దారిని ఇరిగిపోయింది, అది నేను నా ఏల్ని యాక్సిల్గా చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాను ఇక నేను, కాబట్టి నీకు తెలియాలని చెప్పారు. నేను అంబేద్కర్ దగ్గర నువ్వు బండి ఆపినప్పుడు నీకేం కాలేదు, నీ బండి వీలు బయట రాలేదు. అది నీ ఇంటికి నువ్వు వచ్చి నీ పిల్లగాళ్ళను పంపించిన తర్వాత ఇప్పుడే నా ఏం తీసేసినప్పుడు నేను అది అప్పుడు ఆ వీలు కింద పడిపోయింది అక్కడిక్కడి. సో నేను అలా కాపాడి చెప్పేసి స్వామి నాకు చెప్పారు. అంటే అప్పుడు నేను అనుకున్నా అప్పుడు స్వామిని, స్వామి పాప మీరు ఏలు పెట్టి ఇక్కడ తీసుకొచ్చారంటే మాతో ఏదో మహత్కార్యం మీరు చేయించవలసి ఉండబట్టి మీరు తీసుకొచ్చి మమ్మల్ని మేము ఇవాళ, లేకుంటే దారిలో ఎక్కడే వీలు యాక్సిడెంట్ కూడా మేమంతా పిల్లగాళ్ళు పక్క, నేను పక్క, భార్య పక్క ఎక్కడ పడిపోయి ఉండేవాళ్ళం మేము. సరే స్వామి, ఇది ఈ జీవితం మీరు నాకు ఇచ్చింది, ఇది నేను సరదా మీకోసం నేను జీవిస్తాను నేను స్వామి చెప్పి ఆ రోజు నేను వాగ్దానం స్వామి చేసి నేను దాని తర్వాత స్వామి ఆదేశం మేరకి 96లో నేను చెన్నై వెళ్ళడం జరిగింది. అక్కడ నేను చెన్నైలో కూడా స్వామి యొక్క ఆదేశం మేరకే ఒక ఫార్మస్యూటికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ని నేను అక్కడ ప్రారంభించాను. అక్కడ నేను ప్రారంభించిన తర్వాత నేను ఖమ్మంలో ఉండే రోజుల్లోనే నాకు మన కోనవరం సత్యసాయి మాతగారితో పరిచయం జరిగింది. అంటే ఆ రోజుల్లో ఆవిడింట్లో స్వామి విభూతిస్తుందని చెప్పిన మాకు తెలిసి ఖమ్మం నుంచి నేను, కృష్ణమూర్తి గారు, రాజారావు గారు, మిగతా మన సభ్యులంతా కలిసి చూడటం జరిగింది అక్కడ. సరే ఆ అనుబంధం మాకు ఏర్పడింది ఆవటం అప్పుడు అక్కడ. దాని తర్వాత నేను 94లో 93లో ఖమ్మంలో ఉంటున్నప్పుడే మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు నెలకొండ గ్రామంలో ఉండేవాళ్ళు ఇక్కడ. ఆ రోజుల్లో కొండపల్లిలో ఒక భజన మండలి మాత్రం ఉండేది ఆ రోజుల్లో. ఇక్కడ రాయపూడి కృష్ణమూర్తి గారు కన్వీనర్గా ఉండేవాడు. నేనప్పుడు నాన్నగారిని స్వామి తెలియకుండా కానీ ఆయన నేను మోటివేట్ చేసి ఆయన భజన తీసుకెళ్ళేవాడిని. ఆ రోజు నేను తీసుకెళ్ళేవాడిని. అట్లా 93, 94 సంవత్సరాల్లో ఈ యొక్క భజనలు కొండపల్లి గ్రామంలో మా ఇంట్లో, తర్వాత దోసపాటి రామదాస్ గారింట్లో, రాఘవ గారింట్లో, ఈ కృష్ణమూర్తి గారింట్లో పెట్టించి మేము అటెండ్ అవుతూ వచ్చాం ఇక్కడికి. అయితే వీళ్ళందరికీ ఊళ్ళో ఇంటింటికి మనం భజనలు పెట్టి ఎవరింట్లో వాళ్ళు వద్దంటే మనకి ఎట్లా మనం అనేటటువంటి గెల్లా మురళి గారి యొక్క ప్రోద్బలంతో ఒక మందిరం కట్టాలని చెప్పని కొండపల్లిలో వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు అది నేను ఇప్పుడు ఖమ్మంలో ఉంటున్న రోజుల్లో నాకాడికి వస్తే
మరి ఇప్పుడు అంతమంది మనకు అవసరం అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. లేదు మనం మందిరం కట్టాలని చెప్పి వాళ్ళ సంకల్పం తీసుకొని వాళ్ళు చేయడం జరిగింది అక్కడ. అయితే వాళ్ళు మందిరం కడదా ఉన్నప్పుడు ఊళ్ళో ఒక బ్రాహ్మణతను ఒక 40 గజాలు జాగిస్తా అని చెప్పడం జరిగింది ఆయనకి. ఈ మందిరం కింద 40 గజాల జాగలో మందిరం ఎంత పెద్ద మందిరం కట్టగలరు చెప్పని వాళ్ళు అందరూ అనుకొని ఈ మందిరం మనకి వీలుపడని చెప్పని ఇక్కడ కనబర్లపూడి వాసుగారి దగ్గర, అంటే ఏ యొక్క మందిరం ప్రస్తుతం మనకి కొండపల్లి వెలిసిందో ఆ మందిరం జాగ నుంచి కొనడానికి చెప్పిన మన వాళ్ళు మెంబర్స్ అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడికి. దాంట్లో ఆ రోజు మన రాయపూడి కాంతారావు, మా నాన్నగారు వంగవేటి నరసయ్య గారు, మన రాయపూడి కృష్ణమూర్తి, రామదాస్ గారు, రాఘవుల గారు అందరూ కలిసి వెళ్ళి అటెండ్ జరిగింది అది. సరే ఆయన ఎంతో రేటు చెప్పి లాస్ట్కి నేను 10 ఇస్తానని చెప్పిన స్వామికి ఆయన చెప్పడం. సరే ఆ రోజున వాళ్ళు అనుకున్న ప్రకారంగా ఆ మందిరాన్ని వీళ్ళు కొంటామని నిర్ణయం తీసుకోవడం. అప్పటికి మాకొక ఆలోచన ఏంటంటే మా దగ్గర మా వ్యాపారంలో మేము ప్రతి సంవత్సరం కూడా కొంత అమౌంట్ స్వామికి అప్పు చెప్తాం మేము మా వ్యాపారంలో. అలా వచ్చిన అమౌంట్ ఆ రోజు వరకు 11,000 రూపాయలు అప్పుడు మా ఫలంలో ఉంటే మేమందరం అనుకుందామంటే సరే మన ఈ మందిరానికి ఈ జాగు మనం కొంటే మనకి మంచిగా ఉంటుంది, ఇది మన వేరే డబ్బు దీనికి కాకుండా చెప్పని ఇంకొక దానికి 4,000 రూపాయలు దానికి యాడ్ చేసి ఈ మందిరం జాగని మా ఫలం డబ్బులు ఇప్పించేసి మేము కొనడం జరిగింది అప్పుడు. దాని తర్వాత దీనికి ఒక ముహూర్తాన్ని వీళ్ళు ఫిక్స్ చేశారు. ఆ ముహూర్తానికి ఖమ్మం జిల్లా నుంచి, నల్గొండ జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అందరూ రావడం జరిగింది ఇక్కడికి. అయితే మేము ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి నాగవన్ లక్ష్మీనారాయణ గారిని, తర్వాత దుర్గా ప్రసన్న సాహు గారిని, తర్వాత మన షుగర్ ఫ్యాక్టరీ మేనేజర్ గారిని ఇన్వైట్ చేశాము. ఆ ముగ్గురి పేర్లు కూడా పాంప్లెట్ ఇచ్చాము అది. అయితే ఆ రోజు ఎవ్వరు కూడా ముగ్గురు శంకుస్థాపన కార్యక్రమానికి రాలేదండి, ఎవరు కూడా. మిగతా అందరూ వచ్చారు, భజన జరిగింది వాళ్ళ. అయితే మా అనుమానం ఏంటంటే అసలు ఇంత మందిరం కార్యక్రమానికి ఇంత ముగ్గురు వ్యక్తులు రావడం అసలు కారణం ఏంటి అసలుకి అని చెప్పి మాకుండేటువంటి ఒక సాధన ద్వారా మేము స్వామిని అడిగి, స్వామి ఏమన్నారంటే నాకు ఈ మందిరం ఇష్టం లేదు, బంగారు ఇది మీరు కట్టొద్దు అని చెప్పని అన్నారు. ఎట్ట స్వామి ఇప్పుడు ఇంతమంది జనం వచ్చారు, ఇప్పుడు ఈ రోజు మనం శంకుస్థాపన చేయకపోతే ఎట్లా అని చెప్పి నాకు వద్దు, నాకు ఈ మందిరం నాకు సరిపోదని చెప్పి స్వామి ఆదేశం ఇవ్వడంతో నేను వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేసేసి ఆ అందరినీ భోజనాలు పెట్టి సాయిగాతి చేపించేసి డిస్పర్స్ చేసాము అట్లా. మరి అప్పుడు స్వామి మీకు ఎలాంటి మందిరం కావాలంటే ఆ రోజుల్లో మన ఏరియాలో ఈ నందిగా మందిరం చాలా పెద్ద కట్టారండి అప్పట్లో వాళ్ళది. ఆ మందిరం మోడల్ నాకు మీరు కావాలని చెప్పని స్వామి చెప్పితే అప్పుడు మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి డైమెన్షన్స్ అక్కడ తీసుకొని అక్కడ ఆ డైమెన్షన్ ప్రకారంగా ప్లాన్ గీపించి పద్ధతి ప్రకారంగా సమితి కన్వీనర్ని పుట్టపట్టి పంపించి అప్పుడు నాన్నగారు అప్పుడు లైన్లలో ఉండి ఆ ప్లాన్ పట్టుకొని స్వామి స్వయంగా వచ్చి బంగారు కట్టండి అని చెప్పి ఆయన ఆదేశం తీసుకొని మళ్ళా తీసుకొచ్చేసి ఈ యొక్క మందిరానికి శంకుస్థాపన 96లో మేము చేయడం జరిగిందండి ఇక్కడ. అంటే ఇది ఎందుకు నేను అంటున్నానండి, మనం ఏ పని చేసినా కానీ స్వామి యొక్క ఇష్టం లేకుండా మనం చేస్తే ఆ పనికి అన్ని మనకి అడ్డంకులు వచ్చేసేసి ఆయన మన ద్వారా అది కాకుండా చేపిస్తారు. అది దానికి మాకు మెయిన్ నిర్ధారణ ఈ యొక్క నేలకొండపల్లి టెంపులే. 3 సంవత్సరాల కాలం మేము వెయిట్ చేసి మళ్ళా దీనికి పర్మిషన్ తీసుకొని శంకుస్థాపన చేసి దీన్ని తీసుకొచ్చామండి ఇది. అయితే
ఆ రోజుల్లో మా కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికి కూడా ఆర్థికంగా వనరులు ఇవ్వనప్పుడు, వనరులు లేకున్నప్పుడు కూడా మనకు తెలిసినటువంటి బంధువుల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా ఎక్కడెక్కడి నుంచో ఈ మందిరానికి మేము ఫండ్స్ తీసుకొచ్చేసి ఈ మందిర నిర్మాణం మేము జరిపించామండి. దీనికి ఒక్క పాయింట్ మీకు ఏం చెప్పాలి ఏంటంటే, ఈ మందిరాన్ని శంకుస్థాపనకి మేము చేయడానికి అనుకున్నప్పుడు మేము కోనవరం మాతా గారికి మామూలుగా టూకీగా పాపలు పంపించాం అంతే. మేము వాళ్ళకి అది రమ్మని చెప్పేది మేము అందరికి పంపినట్టే. ఆవిడికి స్వామి ఏం చెప్పారంటే, కొండపల్లిలో నా మందిరం కడుతున్న వాళ్ళది, మనం కంపల్సరీ పోవాలి చెప్పని ఆదేశం ఆవిడకి ఇచ్చి వాళ్ళ భర్తను తీసుకొని ఆవిడ బస్సులు లేకుంటే ఖమ్మం నుంచి కొండపల్లి రాత్రి 1 గంట టయానికి ఆటోలు వచ్చారండి ఇక్కడ వాళ్ళకి. మాకు వాళ్ళతో చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి అమ్మగారు అంటే, లేదంటే మాకు స్వామి ఇట్లా రేపు పొద్దున శంకుస్థాపన ఉంది, అర్జెంటుగా పోవాలని చెప్పి మాకు చెప్పని ఆవిడ చెప్పడంతో మేము వచ్చామని చెప్పారు. అట్లా ఈ యొక్క మందిరం శంకుస్థాపన రోజున వచ్చినటువంటి కోనవరం అమ్మగారు మాకు చెప్పింది ఏంటంటే, అందరూ ముత్యం, పగడం, బంగారం ఈ యొక్క శంకుస్థాపనలో వేసే టైంలో స్వామి తనకి అదే ముత్యం, పగడం, బంగారం విభూతితో పాటు చేతులు ఇచ్చి ఈ యొక్క శంకుస్థాపనలో ఏమని చెప్పని జరిగింది ఆవిడకి. అది మాకు తర్వాత ఆవిడ తెలియజేశారు. సో మాకేమనిపించిందంటే, బాబాగారే స్వయంగా ఆమె ద్వారా వచ్చి ఈ యొక్క శంకుస్థాపనలో పాల్గొన్నట్టుగా మాకందరికీ తెలిసిందేవాడ. దాని తర్వాత ఈ యొక్క మందిరం కట్టే రోజుల్లో ప్లిట్టి మేము పోసిన తర్వాత మా నాన్నగారు ఉదయం వాటర్ కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన చూసింది ఏంటంటే, సత్సాయి బాబా గారు ఈ యొక్క మందిరం ప్లింత్ బీమ్ మీద నడుస్తూ ఆయన కనిపించారు నాన్నగారికి. అంటే మాకేమనిపించిందంటే, ఈ మందిరం మనకు ఆదేశం ప్రకారం ఆయన కడుతున్నాం కాబట్టి ఇది ఆయన దీనికి పర్యవేక్షిస్తున్న రోజు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది పని అని చెప్పి చూస్తూ వచ్చినట్టుగా మా నాన్నగారి యొక్క ఆలోచన ఇది. సరే, ఆయన కూడా రోజు సర్వీస్కి అని చెప్పి వచ్చి నాన్నగారు దీన్ని చూసుకోవటం, దీన్ని ఒక 3 సంవత్సరాల కాలంలో మీరు దీన్ని అందరి సహకారంతో దీన్ని పూర్తి చేసాం. ఇక్కడ నేను 96లో నా ఫ్యామిలీ షిఫ్ట్ చేసి ఖమ్మం నుంచి చెన్నై పోవడం జరిగినప్పుడు, అక్కడికి నేను వెళ్ళిన తర్వాత స్వామి అనుగ్రహంతో మీకు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగానే నా ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అక్కడ పెట్టుకున్న అక్కడ నేను దాని పేరు కూడా మన ప్రశాంత్ నిలయం పేరుతో స్వామి యొక్క ఆదేశంతో ప్రశాంతి డ్రగ్ కార్పొరేషన్ చెప్పిన దాన్ని నేను స్టార్ట్ చేశాను. నేను ఆ ఫర్ములో కూడా బాబా గారికి అనుగ్రహాన్ని శాస్త్రంగా కోరుకుంటూ ఆయన ఒక పార్ట్నర్గా ఆయన చేసుకొని చేయడం జరిగింది అక్కడది. ఆ రోజు నుంచి నా వ్యాపారంలో ఉన్నటువంటి అన్ని ఒడిదుడుకులు కూడా స్వామి దగ్గరుండి చూసుకుంటూ, అంటే ఒక పార్ట్నర్గా తనకి ఏ బాధ్యత స్వామిగా గొప్పచెప్పాను అనేది ఆయన దాన్ని నిర్వర్తిస్తూ దినదాభివృద్ధి జరిగే విధంగా నా ఇంటా జంట అన్ని విషయాల్లో స్వామి పాలు పంచుకుంటూ వ్యాపారపరంగా చూస్తూ వచ్చారు ఆయన. అదేవిధంగా నేను పోయింది మద్రాస్, మహారాష్ట్రం. అది ఒక ఇండియాలో 4th మేజర్ సిటీ. అది ఆ నగరంలో నేను ఇల్లు కట్టుకోవడం అనేది అసంభవమైనటువంటి యొక్క కార్యక్రమం అక్కడది. అలాంటి దాన్ని స్వామి నాకు ఒక ల్యాండ్ చూపించక్కడ ఆ జాగలో నా యొక్క స్తోమతకి మించి కూడా నా చేత ఇల్లు కట్టించారు స్వామి. ఇప్పుడు కూడా అందరూ ఏమంటారంటే,
ఈ ఇల్లు నాది కాదు, మీ బావగారి ఇల్లు ఇది, దీంట్లో కేవలం ఇక్కడ ఉంటున్నా నేను, ఇది ఆయన ఇల్లే, ఇది నాకంత కెపాసిటీ కూడా లేదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు కూడా నేను అందరూ కూడా ఏం చెప్తానంటే ఈ ఇల్లు బాబా గారిది, కాబట్టి ఆయనకు స్పెషల్గా ఒక రూమ్ నేను కేటాయించేసి అక్కడ స్వామివారి గురుబోధం కార్యక్రమానికి నేను మా ఫ్యామిలీతోని పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. అప్పుడు అందరం వెళ్ళి గురుబోధ కార్యక్రమం అయిపోయింది. ఏ సంవత్సరాలు వెళ్ళారు సార్? ఇది 97. ఓకే. ఫస్ట్ టైం అండి? అంతకుముందు వెళ్ళారండి ఫ్యామిలీతో? అది ఫస్ట్ టైం వెళ్ళారా, అంతకుముందు వెళ్ళారా సార్? నేను పుట్టపర్తి వెళ్ళడం నాకు బాబు పుట్టినాక ఫస్ట్ ఇయర్కి వెళ్ళి అక్కడికి. అంటే 91లో పుట్టపర్తి వెళ్ళాను. ఓకే. బాబు పుట్టిన తర్వాత ఓకే సార్ పుట్టపర్తి వెళ్ళి అక్కడ స్వామి ఆ రోజు అప్పుడు లేకపోతే ఆయన మళ్ళీ అక్కడి నుంచి వైట్ ఫీల్డ్కి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వచ్చి, అది ఫస్ట్ దర్శనాన్ని. అది స్వామి అప్పుడు 65వ బర్త్డే అయిపోయింది అయింది, 66 సంవత్సరాలు అప్పుడు వెళ్ళేప్పుడు ఆయన దగ్గర స్వామికి వెళ్ళాడు. అయితే ఆ గురు పౌర్ణమికి వెళ్ళి వస్తుంటే ఏం జరిగిందంటే మా అబ్బాయికి అప్పుడు 4 సంవత్సరాలప్పటికి ముందు సీట్లో కూర్చున్నాడు అన్నమాట. అకస్మాత్తుగా కాళ్ళు కింద పెట్టి ఉన్నవాడల్లా మా అన్నయ్య గారు నాన్న జాగ్రత్త కాళ్ళు పైకి పెట్టుకోని చెప్పడం, అతని కాళ్ళు పైకి పెట్టుకోవడం, ఒక్క 2 మినిట్స్లోనే బస్సు పెద్ద యాక్సిడెంట్ అయిపోయి ఆ సీటు మొత్తం లోపలికి తోసుకురావడం. ఈ సంఘటన మాకేమవుతుందంటే స్వామి ముందుగా ఊహించే పిల్లగాడికి ఇబ్బంది కలిగి చెప్పని కాళ్ళు పైకి పెట్టుకొని చెప్పించేసి ఆ కాళ్ళని కాపాడగలిగింది బాబాగారు. అప్పుడు లేకుంటే ఆ యాక్సిడెంట్లో ఆ యొక్క సీటుకి ఎప్పుడైతే కొత్తగా వచ్చిందో ఆ ఇంతవరకు కాళ్ళు అసలు లేకుండా పోతాయండి. మామూలు జరిగితే యాక్సిడెంట్ జరుగుతుంది. అదొక పెద్ద మిరాకిల్ మా కుటుంబంలో. మా పిల్లవాడిని స్వామి ఆ విధంగా కాపాడరాయనది. ఆ రోజు నేను కూడా బస్సులు లేనప్పుడు ప్లేస్ ఎక్కడ సార్ అది యాక్సిడెంట్ అయింది? అది ఎక్కడ జరిగిందంటే అండి సూర్యాపేట దగ్గర జరిగింది. అప్పుడు మళ్ళీ ఆ బస్సు వాళ్ళందరినీ వాళ్ళు తీసుకొచ్చేసి మళ్ళీ సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు అందరికీ చూపించేసి చేసి మళ్ళీ అక్కడి నుంచి ఒక వ్యాన్ ఏర్పాటు చేసి మళ్ళీ అందరినీ ఖమ్మం తీసుకొచ్చి వాళ్ళు ఒప్పి చెప్పిన అప్పుడు జరిగింది అది. ఆ రోజు నేను బెంగళూరు వెళ్ళిపోయాను పని మీద. నేను మా అన్నయ్య వాళ్ళు పుట్టపర్తి నుంచి ఖమ్మం వచ్చారు ఇక్కడ వాళ్ళకి. అదొక మా కుటుంబంలో మా బాబుని ఆ విధంగా స్వామి కాపాడారు ఎప్పుడది. తర్వాత మా బాబు పుట్టినప్పుడు కూడా వాడి యొక్క వీపు మీద స్వామివారి పాదం ఒకటి ఇచ్చారు, స్వామి ప్లేస్ చేశారు. అది ఇక నేను వాడి స్వామి యొక్క అనుగ్రహం నేను భావించుకొని నేను భజన కార్యక్రమం పెట్టుకుంటూ వచ్చాను. అది అదొక మిరాకిల్ అండి. తర్వాత నేను సాహుగాద్దకు నేర్చుకున్నటువంటి యొక్క దీని ప్రకారంగా నేను 91 నుంచే డైలీ సుప్రభాతం ఓంకారం మా ఇంట్లో చేద్దామని చెప్పని నిర్ణయం తీసుకొని నేను గత 32 సంవత్సరాలు కూడా ఇంతవరకు ఏ రోజు కూడా సుప్రభాతం ఓంకారం మానలేదండి. అది ఎందుకంటే స్వామికి నేను పుస్తకాలు ఏం తెలుసుకున్నానంటే స్వామికి ఓంకార సుప్రభాతం అంటే ఆయనకి చాలా ఇష్టం. అది అంటే మన భాస్కర్ రామారావు గారి పుస్తకాలు ఏం తీసుకున్నానంటే స్వామి ఆయన తట్టి లేపి ఓంకారం చెప్పించేవాడు ఆయనతో. తర్వాత నాకు సైంటిఫిక్గా అప్పుడు తెలియదండి వాస్తవంగా, నాకు ఈ సుప్రభాతం ఓంకారం ఏంటి తెలియదు. అయితే నేను ప్రాక్టికల్గా చూశానంటే నాకు ఏ రోజు కూడా ఎంత జర్నీ చేసినా కానీ ఎంత పని చేసినా కానీ నాకు ఎప్పుడు ఒక టైర్నెస్ రాదండి నా బాడీకి. అయితే నేను ఆల్మోస్ట్ బాంబే నుంచి బస్సులో ప్రయాణం చేసి ఖమ్మం వచ్చే రోజులు ఉన్నాయి. నేను ఆ రోజుల్లో నేను అంటే 22 గంటలు బస్సులో వచ్చినా కానీ నాకు ఎప్పుడు టైర్నెస్ రాదండి ఇక్కడ. నాకు తర్వాత ఏం తెలిసిందంటే ఈ ఓంకారం అనే నాదం మీరు చేయటం వల్ల మీ బాడీకి అలసట రాదని తర్వాత తెలిసింది నాకు. అది బట్ అక్కడ అనుభవించాను నేను. ఈ సందర్భంలో నేను మన డివోటీస్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మీరు కూడా మీ జీవితాల్లో ఈ యొక్క ఓంకార నాదాన్ని మీరు ప్రవేశపెట్టి కనుక మీరు చేస్తే
నాకు ఏ విధంగా జరిగిందో మీ అందరూ కూడా ఆ విధంగా జరగాలని కోరుకుంటాను నేను. తర్వాత ఒక్కసారి నేను స్వామిని ఏది అనుకున్నా కానీ ఏది నేను డిజర్వ్డో నాకు అది ఆయన చేస్తూ వచ్చారు, ఇప్పటివరకు చేస్తూ వస్తారు ఆయన. మీకు అనుభవాలను చెప్పుకుంటూ పోవాలంటే ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు నేను. అయితే అది ఎలా ఉంటుందంటే అది మనం అనుకోవడం, స్వామి చేయటం, మళ్ళీ మనం ఫర్దర్గా మనం ప్రొసీడ్ కావటం. అది ఇక అందుకని అనుకున్న స్వామి అంటే మనకి జీవితాన్ని ప్రసాదించింది ఆయన ఇప్పుడు. ఇది లేకపోతే మనం ఏ రోజు ఆ యాక్సిడెంట్ని మనని కాపాడబడపోతే మన స్థితికి వచ్చేవాళ్ళం కాదు. మనకు పర్పస్గా స్వామిని తీసుకొచ్చారు కాబట్టి మా జీవితాల్ని శాశ్వతంగా స్వామి యొక్క కార్యక్రమాలకి, స్వామి యొక్క సేవలకి అంకితం చేయాలని చెప్పిన భావంతో మేము నా జీవితాన్ని సాగిస్తున్నాను. నేను ఏ రోజు కూడా స్వామి కార్యక్రమం ఉందంటే నా కార్యక్రమం వదిలిపెట్టుకొని నేను వచ్చాను తప్పితే దీనివల్ల నాకు స్వామి కార్యక్రమానికి పోగులు చెప్పిన ఎప్పుడు అనుకోలేదని. ఎట్లా గత 30 సంవత్సరాలు కూడా నేను ఎన్ని ఫంక్షన్లు కొండపల్లి పెట్టినా కానీ, ఖమ్మంలో పెట్టినా కానీ ఇది మన కార్యక్రమం ఇది అనే భావంతో ఎప్పుడు నేను వస్తూ ఇక్కడికి వచ్చాను. ఇది నా యొక్క ఆశయం కూడా ఏంటంటే ఖమ్మం జిల్లాలో మనం ఇంతవరకు ఏదైతే మనం ప్రారంభించలేకపోయామో అన్ని రకాల సర్వీస్ చేస్తూ వచ్చాం. ఖమ్మం జిల్లాలో మనం ఒక పాఠశాల ఒకటి, ఒక ఆసుపత్రి ఒకటి, ఈ 2 కార్యక్రమాలు కూడా మనం స్వామి అనుగ్రహంతో చేసి తృప్తి పొందాలని చెప్పిన యొక్క జీవిత ఆశయం ఇది. మీ పిల్లలు ఇద్దరు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం? నాకు పాప 86లో పుట్టింది. అప్పుడే ఇంక స్వామి డివోటి కాదు నేను. బాబు 1990లో పుట్టాడు. వాడి తర్వాత నేను స్వామి ఫీల్డ్లోకి వచ్చాను నేను. ఇప్పుడు బాబు బీటెక్ పూర్తి చేసుకొని తర్వాత హెచ్సిఎల్ కంపెనీలో జాబ్ చేశాడు. దాని తర్వాత స్వామి ఆదేశం మేరకే నేను చేసే వ్యాపారం చేయడానికి తను ముందుకొచ్చి ఆ వ్యాపారం చూస్తున్నది. నేను స్వామి ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 50 కుటుంబాలని స్వామి వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళని పుట్టపర్తి వచ్చే విధంగా మోటివేట్ చేసి నేను చేయడం జరిగింది. నా యొక్క ఆశయం కూడా మనం ఏ విధంగా అయితే స్వామి ప్రేమను మనం పొందినమో మనలాగా మన చుట్టూ ఉండే ప్రతి వాళ్ళు కూడా స్వామి ప్రేమకు పాత్రలు కావాలని చెప్పి నాకు ఆ నిమిషాలు నేను కృషి చేస్తూ ఉంటాను. నేను నాకు టైం చిక్కుపడి వాళ్ళు చెప్తూ ఉంటాను, మోటివేట్ చేస్తూ ఉంటాను వాళ్ళందరినీ కూడా. ఇక్కడ నాకు అదే పెద్ద టార్గెట్ ఇప్పుడు నా జీవితానికి. ఎంతమందిని మనం ఎక్కువ స్వామి దగ్గరికి తీసుకెళ్ళగలిగితే నాకు అంత ఆనందం. అది పాప స్వామి అనుగ్రహంతో పెళ్లి చేసాం. కాకినాడ ఇచ్చా పాప నేను. వాళ్ళు ప్రస్తుతం మొన్నటిదాకా చెన్నైలో ఉండేవాళ్ళు, వాళ్ళు అల్లుడు గారు వాళ్ళు. అంటే ఒక క్వశ్చన్ చెప్పాలి మీకు ఇక్కడ. నేను స్వామి నా పిల్లల్ని కూడా ఒక తండ్రిగా నేను చెప్తే వాళ్ళు సుప్రభాత ఓంకారం చేయని టైంలో స్వామి వాళ్ళ మీదకి వచ్చి బంగారు మీరు ఓంకారం చేయండి అని వాళ్ళు మోటివేట్ చేయటం వల్ల నా ఇంట్లో నా పిల్లలు కూడా ఇప్పుడు నా కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళు నిత్య ఓంకారం చేస్తారు వాళ్ళు ఇప్పుడు. వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే అండి, మా అమ్మాయికి పాప, ఆ పాపకి 8 సంవత్సరాల టైంలోని స్వామి నువ్వు ఓంకారం చెప్పాలని చెప్పి తన మీదకి వచ్చి చెప్పి ఇప్పుడు ఆ పాపతో కూడా స్వామి రోజు ఓంకారం సుప్రభ చేపిస్తున్నారు. అంటే ఎందుకంటున్నానంటే స్వామి తెలుసుకుంటే ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా చేయగలరు ఆయన. అయితే మనం ఆయన యొక్క ఆదేశాన్ని అందుకోగలిగి ఉండాలి. ఇక్కడ మాకున్న అదృష్టం ఏంటంటే మా నాయనమ్మ గారి తాతయ్య గారి టైం కానించి ఏ డివైన్ స్పిరిట్స్ మా మీదకి వచ్చినా కానీ మేము తెలుసుకోగలుగుతాం. మేము వాళ్ళని మాకు తెలుసుకోగలం కాబట్టి
ఇప్పుడు ఏ విధంగా అయితే పరీక్షకి రిజల్ట్ అనేది తార్కాణమో వచ్చింది ఎవరో తెలుసుకుంటాం కాబట్టి వాళ్ళు ఏం చెప్పేది మేము గ్రహించుకొని ఆ విధంగా మేము ఫాలో అవుతూ వస్తున్నాం మా కుటుంబ పరంగా. అదొక మాకు అదృష్టం అనుకోవాలి మా కుటుంబానికి మేము. అది మేడం గారు సార్, మేడం గారు ఎక్స్పీరియన్స్. మేడం గారు సిన్సియర్ స్వామి డివోటీ. ఓకే సార్. నేను ఇవాళ ఇన్ని కార్యక్రమాలకి నేను అటెండ్ అవుతున్నానంటే వాళ్ళ సహకారం లేకుండా ఎక్కడికి పోయేది కాదు. నేను నాతో పాటు నిత్యం కూడా ఇన్ని సంవత్సరాలుగా ఓంకారం సుప్రభాతను చేస్తూ వస్తుంది. ఇంట్లో కూడా స్వామి యొక్క భజన కార్యక్రమాలకి, నగర సంకీర్తనలకి, అన్ని కార్యక్రమాలు కూడా తను నాతో పాటు ఇప్పుడు వస్తుంది అన్నమాట. తన జీవితంలో స్వామి ఎన్నో మిరాకిల్స్ తనకు చేశారు. ఆరోగ్యపరంగా తన్ని ఎన్నో ప్రాబ్లమ్స్ని కాపాడారు. తను రోజు నాకంటే ఎక్కువ సాయిగా అయితే ఇంట్లో చేస్తుంది తను కూడా. మా నాన్నగారు భక్తి ఎక్కువ ఆయనకి. నాన్నగారు అసలు ఏ సంవత్సరంలో స్వామిని గుర్తించారు సార్? స్వామిని నాన్నగారు గుర్తించింది 93. అంటే ఎలా జరిగింది ఏంటండి వాస్తవంగా అది, మా నాన్నగారికి ఆయన ఆల్మోస్ట్ రిటైర్మెంట్ అయ్యి ఇంటికాడ కొండపల్లిలో ఉంటుంది ఆయనది. నేను ఇప్పుడు స్వామికి ఉత్తరం రాసా ఒకసారి. నేను ఏమనంటే, స్వామి మా నాన్నగారి పుస్తకం ఖాళీ ఉంటుంది ఆయనది, మీ యొక్క భజనలు కానీ అటెండ్ అవుతే బాగుంటుంది అని చెప్పి స్వామిని ప్రే చేశామండి. అప్పుడు కొండపల్లి వచ్చినప్పుడల్లా మా నాన్నగారు తీసుకొని భజనకి వెళ్ళేవాడిని. అయితే ఆయనకి ఏంట్రా నాకు అర్థమే కావట్లేదు, భజనలు ఏంటి ఇట్లా కొడతా ఉంటే ఇక్కడేది, చదువుతూ ఉంటే ఇక్కడేది, నాకు అంత అయోమయం చెప్పి అనేవాడు ఆయన. సరే నాన్నకి ఇప్పుడు అర్థం కాదులే, అంత ఈజీ కాదు, అర్థం కాదు ఇప్పుడు ఇది, నువ్వు నాతో పాటు రా అని చెప్పి నాన్నగారు నేను భజన తీసుకెళ్ళేవాడిని. అయితే ఆయనకి ఒకరోజు ఏమైందంటే, ఆయనకి కుక్కని కొడదామని చెప్పని కర్ర కొట్టబోతుంటే చేయి పట్టుకుంది ఆయన. ఇక్కడ పట్టుకొని అసలు కూడా లేవట్లేదు, అసలు ఇది లేవట్లేదు. అప్పటికి వారం అయిపోయింది. మా నాన్నగారు ఇప్పుడు ఏమనుకుంటుంటే, స్వామి మా అబ్బాయి చెప్తుంది నీ గురించి ఇప్పటిదాకా నాకేం అనుభవం కలగట్లేదు, నాకు అది నిజంగా మీకు మీ దైవశక్తి మీలో ఉందని చెప్పి మీరు కనుక మీరు రుజువు చేస్తే నేను మా అబ్బాయి చెప్పకుండా నీ భజనలకు వస్తానని చెప్పని ఆయన అనుకుంటాను. అప్పుడు రాత్రి పడుకున్న తర్వాత పొద్దున మామూలు లేస్తే ఎప్పుడు చేయి లేవట్లేదు. ఆ రోజు పొద్దున లేవని చూస్తే అమాంతంగా పైకెత్తి ఆయన చూసుకుంటుండేది. అది ఏంటిది, రాత్రి వారం బట్టి ఇబ్బంది పడుతున్నా చెయ్యి ఇది, ఇవాళ చెయ్యి అకస్మాత్తుగా స్వామికి చెప్పంగా చెయ్యి పైకి వచ్చింది ఇది. అయితే ఇప్పుడు దీని భజన బాబు స్వామి ఊరుకోరని చెప్పిన భయంతో ఆయన స్వామి భజన రెగ్యులర్ అటెండ్ కావడం మొదలుపెట్టిండేది. అది ఆయన జీవితంలో ఫస్ట్ మిరాకిల్ అండి నాన్నగారికి. అది జరిగిన కాడి నుంచి ఆయన అమ్మో స్వామితో భయంతో ఇప్పుడు నాకు ఇది నయం చేసారు కాబట్టి ఇప్పుడు ఈయన నీ భజన పోకపోతే నన్ను ఊరుకోరు ఆయన అని భజనలు పెట్టడం, భజనలు చేయటం. దాని తర్వాత మన మందిరం శంకుస్థాపన చేయటం. శంకుస్థాపన చేసిన తర్వాత స్వామికి నాన్నగారి యొక్క ఈ అనుగ్రహంతో ఆయన ప్రతిరోజు కూడా అండి పొద్దున్నే ఇక్కడికి వచ్చేసి దీన్ని నీళ్లు కొట్టుకోవటం, గాబులు నింపుకోవటం, తర్వాత ఇవన్నీ చూసుకోవటం చేసి ఆయన చేస్తూ ఉండేవాడు అక్కడికి. దాని తోడుగా మా అమ్మగారు కూడా ఎప్పుడైతే మేము ఓంకారం మొదలుపెట్టి చేస్తున్నామో మా ఇంట్లో మా అమ్మగారు మా నాన్నగారు రోజు కూడా ఇంట్లో వాళ్ళు సుప్రభాతం ఓం స్వామికి చేయటం వాళ్ళు అక్కడది. తర్వాత ఈ ప్లేస్ మనం తీసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రోజు కూడా సాయంత్రం వచ్చి భజన చేయటం. మా అమ్మగారు కూడా వాళ్ళ కుటుంబ పరంగా భక్తి ఎక్కువ వాళ్ళకు కూడా. ఎప్పుడైతే స్వామి ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇద్దరు పుట్టపర్తి వెళ్ళటం, పుట్టపర్తి రావటం, వాళ్ళు స్వామి సర్వీస్కి నాన్నగారు వెళ్ళటం, నాన్నగారు పుట్టపర్తి 10 మంది తీసుకురావటం. తర్వాత మన రామచంద్రరావు గారు ఇవన్నీ చూసేసి నాన్నగారిని సమితి కన్వీనర్గా నెలకొండపల్లి మందిరానికి చేయటం ఆయన. దాని తర్వాత ఆయనకి ఫుల్ టైం ఆయనకి ఏం చేస్తే స్వామి యొక్క నామం వస్తే మందిరం సేవ,
ఈ రెండే ఆయన జీవిత పరమావధిగా పెట్టుకుని ఆయన తర్వాత ఆయన యొక్క టైంలో కూడా నాన్నగారు స్వామి పేరుతుంటే సాయి బృందావన్ గార్డెన్ చెప్పిన ఒక పేరు పెట్టి నాయకులగూడెంలో ఒక ల్యాండ్ని నాన్నగా డెవలప్ చేసి మ్యాంగో గార్డెన్ వేయడం జరిగింది. నాన్నగారు కూడా స్వామి యొక్క అనుగ్రహం వలన అదొక ప్రాపర్టీ మాకు అమర్చారు స్వామిది. మేము దాంట్లో ఆదాయాన్ని కూడా మేము స్వామికి ఇంత వాటా అని చెప్పి ప్రతి సంవత్సరం మేము తీసి నాన్నగారు ఈ మందిరాన్ని ఖర్చు పెడుతూ వచ్చేవాడు. తర్వాత ఈ యొక్క మందిరం యొక్క నిర్మాణ భాగంలో నెలకొండపల్లి గ్రామం నుంచి కొత్త యోగానందరావు గారు, తర్వాత దోసపాటి రామదాస్ గారు, దోసపాటి రాఘవులు గారు, అదేవిధంగా నాగుబండి లక్ష్మీనారాయణ గారు, నాగుబండి జనార్దన గారు, సత్యనారాయణ గారు, వీళ్ళంతా కూడా అంటే మా మేనమామలు వీళ్ళు లక్ష్మీనారాయణ గారు వాళ్ళంతా కూడా వీళ్ళందరూ కలిసి ఈ మందిరాన్ని ఒక స్థితికి తీసుకొచ్చేసి వీళ్ళందరి కుటుంబాలు కూడా పరోక్షంగా చెప్పాలంటే స్వామి ద్వారా అనుగ్రహాన్ని వీళ్ళు పొందిన వాళ్ళే. తర్వాత మందిరం డెవలప్మెంట్ విషయంలో మీకు అందరికీ పరిచయమే మన తల్లంపాడు హుస్సేను. మీ వివరం ఏం చెప్పకుండా స్వామి ఆదేశం మేరకి తన ఖర్చులతో వచ్చి ఇక్కడ మందిరంలో ఉండి చుట్టూనటువంటి ఒక వాతావరణాన్ని అంటే మనం ఏ విధంగా చేస్తే మందిరం అందరికి అవపడుతున్న సంకల్పంతో దీనికి ఏమేం కావాలని చెప్పని ఏ వనరు కావాలని చెప్పని ఆయన సొంతంగా చేసి మెప్పు పొందటం, ఆయన చేసే పని మా నాన్నగారికి ఇష్టం లేకుండా కానీ మా నాన్నగారి మనసు నొప్పించకుండా చాకచక్యంగా నాన్నగారు పడుకున్న టైంలో చేసేసుకొని చేయడం జరిగింది. హుస్సేన్ కూడా మరి తనకి స్వామి ఎలాంటి ఆదేశం ఇచ్చింది నాకు తెలియదు, కానీ ఒకవేళ మనం అలాంటి పని చేయమని చెప్పినా కానీ చేసే వ్యక్తి కాదు ఆయన. స్వామి చెప్పినే చేస్తాడు హుస్సేన్ కూడా. అదేవిధంగా స్వామికి మందిరంలో ఉన్నటువంటి రూమ్ సెలక్షన్ విషయంలో కూడా మన హుస్సేను ఎంతో శ్రద్ధ తీసుకొని మా అన్నయ్య గారిని తీసుకొని విజయవాడ వెళ్ళి ఆ రూమ్ యొక్క మంచం గురించి, పరుపు గురించి, లైటింగ్ గురించి, డెకరేషన్ గురించి ఎంతో శ్రద్ధ తీసుకొని దీన్ని చేసి అతను కూడా ఆనందం పొందేది ఇక్కడది. ఇదొక్కడే కాకుండా కూడా నేను చూసింది హుస్సేన్లో స్వామి పని అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎగ్జాంపుల్కి చెన్నారంలో ఒక మందిరం కట్టించారు బాబా గారికి. ఆ మందిరాన్ని ఎంత సుందరంగా చేశాడు హుస్సేన్ అంటే అది చూస్తే అర్థమైంది. కానీ ఎందుకంటే మేము ఫస్ట్ దాంట్లో కనెక్ట్ ఉన్నాం. మేము దాని గోడ నిర్మాణం కానించి స్లాబ్ కానించి మేము ఉన్నాం కాబట్టి దాని తర్వాత ఎంతో దాన్ని డెవలప్ చేసి తీసుకొచ్చి చేసి వాళ్ళు గొప్ప చెప్పింది. ఇది అంటే ఏంటంటే స్వామి ఎవరితోని ఏ పని చేయించుకోవాలనో వాళ్ళకి ఆదేశం ఇచ్చి వాళ్ళతో చేపిస్తూ ఆయన వస్తుంది ఇక్కడిది. ఇక మిగతా కుటుంబం వాళ్ళు కొండపల్లిలో దోసపాటి వాళ్ళు కానీ గెల్లా మురళి గారు పాపం తను కూడా ఆదేశం కృషి చేశాడు. అయితే మరి వాళ్ళ పిల్లలకి మరి అంత యొక్క అనుబంధం కలగలే బాబా గారితో. మరి గెల్లా మురళి గారి ఇద్దరు కొడుకులు ఆయనకి. మరి ఆయన ఉన్నటువంటి యొక్క భక్తి స్వామి మీద వాళ్ళ పిల్లల గడికి వస్తున్నకే ఇది ఒక అవగాహన లేకపోవచ్చు వాళ్ళకి. అది అలా జరిగింది వాళ్ళ కుటుంబానికి. అది మిగతా కుటుంబాలు అందరూ కూడా వాళ్ళు గ్రహించలేకున్నా కానీ స్వామి వాళ్ళ నాన్నగారు వాళ్ళు చేసినటువంటి యొక్క నిర్మాణంలో కృతజ్ఞతగా వాళ్ళ కుటుంబానికి ఎంతో సహాయం చేశారు స్వామి. అక్కడ వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళ ట్రస్ట్ మెంబర్గా ఉంచుకున్న స్వామి. ఇక్కడ ట్రస్ట్ మెంబర్గా ఉండటం అనేది వాళ్ళకి అర్థం కాకుండా కానీ బట్ తండ్రిగా స్వామి చేసినటువంటి సేవ గుర్తింపుగా స్వామి వాళ్ళకి ట్రస్ట్ మెంబర్గా ఇచ్చి వాళ్ళని గౌరవిస్తున్న వాళ్ళకి. అది
2007 సంవత్సరంలో నేలకొండపల్లిలో ట్రస్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఇది మన మందిరంలోనే. ఆ రోజున కోనవరం అమ్మగారు ఏం చెప్పారంటే, ఈ మందిరంలో స్వయంగా షిరిడి బాబా గారు వస్తా అంటున్నారండి, మరి మీరందరూ సహకరిస్తే మీరందరూ కూడా 40 రోజులు నామం సాయి గాయత్రి చేస్తే ఆయనకి ఆయన స్వయంగా వస్తా అని చెప్పని మాకందరికి తెలియజేశారు. అప్పుడు అందరి సభ్యులు కూడా స్వామి వస్తా అంటే మనం ఎవరు, మనం వద్దని కూడా మనం గౌరవించాలి అని చెప్పి ప్రపోజల్ పెట్టి, మరి ఈ మందిరం ఇప్పుడు విగ్రహం అనేది మనం పెట్టడం జరిగితే దీని కార్యక్రమాలు కూడా అయ్యగారు కూడా మనం పెట్టాలని చెప్పనే ఉద్దేశంతో ఆలోచన చేయాలని చెప్పని అనుకున్నది. అనుకోకుండా మా అమ్మగారు ఆ సంవత్సరం కాలం చేయటం, సంవత్సరం వరకు ఈ కార్యక్రమం పెట్టకూడదని చెప్పని పెట్టకపోవటం, అలా 2008 నుంచి ఈ కార్యక్రమం జరగకుండా అయిపోయిందండి. ఇది తర్వాత మన ఒక మీటింగ్లో కొత్త రమేష్ గారు అన్నయ్య మరి ఇట్లా స్వామి ఇట్లా వస్తా అని చెప్పారుగా మనకు అప్పుడు. ఇది మరి మనం అప్పుడు మనం ఎవరు దాన్ని పట్టించుకోలేదు. అది ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 2008 నుంచి 2018 దాకా దానికి అనుకోలేదు. 2019లో రమేష్ గారి ప్రోద్బలంతో సరే మనం ప్రయత్నం చేసి ఈ విగ్రహం తెప్పిద్దామని చెప్పి అనుకొని, విగ్రహం అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇద్దరు కొనుకొచ్చి విగ్రహం కాదు. ఇక్కడ స్వామి ఏమన్నారంటే, మీరంతా గాయత్రి సామూహికంగా చేస్తే నేనే వస్తానని చెప్పారు ఆయన స్వయంపుగా. ఆయన అప్పుడు మన వాళ్ళంతా ఒక నిర్ణయం తీసుకుని ట్రస్ట్ వాళ్ళంతా కూడా 40 రోజులు అనుకోని చెప్పని రోజుకి 3 గంటలు సాయి గాయత్రి మన మందిరంలో చేసి, ఈ యొక్క మాఘ పౌర్ణమి కంటే ముందు మేమందరం కూడా కోనవరం వెళ్ళి, ఆ రోజున మాతో మన హుస్సేన్ గారు కూడా మాతో రావడం జరిగింది. స్వామి ఆదేశం ప్రకారంగా ఒకరోజు ముందే ఆయన రూమ్కి మనం తాళం వేసేసి, మా అందరి ముందే వాళ్ళు రూమ్ని ఓపెన్ చేసి, ఆ రోజు హుస్సేనే ముందు పంపించి, ఆ రోజు నేను స్వామి విభూతితోని గంధంతో వచ్చి ఉన్నారు అక్కడ షిరిడి బాబా గారు. ఆ విగ్రహాన్ని మేము తీసుకొచ్చేసి 2019 మాఘ పౌర్ణమి నాడు ఇక్కడ మనం ప్రతిష్ఠ చేశాం. ఇక్కడ అది ఇవాళ చరిత్రలో అన్ని షిరిడి విగ్రహాలు కూడా ఎక్కడో ఒక్కడ చెక్కి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు తప్పితే స్వయంభుగా ఎక్కడ కూడా ఇంతవరకు విగ్రహం తనకి రాలేదండి ఇది. కాబట్టి ఇదొక ఈ మందిరానికి ఉన్నటువంటి చరిత్రలో అతి పెద్ద చరిత్ర అండి ఇది. అంటే స్వామి 2008 నేనే వస్తా అని చెప్పని నన్ను మీరు మందిరంలో పెట్టమని చెప్పడం, ఆయనకి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం నామం చేసి, ఇది కేవలం మనం చేసిన నామం వల్ల వచ్చే విగ్రహం అండి ఇది. కాబట్టి దీని పవర్ మీకు అర్థమైంది ఇది. కాబట్టి ఇక్కడ మీరు ఏది కోరుకున్నా కానీ స్వామి ఇవ్వడం సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ అది. కాబట్టి మీరు ఎలా కోరుకుంటారో, మీకు ఏం కావాలో మీ అందరి యొక్క ఉద్దేశం అక్కడే. స్వామి 9 కోడ్ ఆఫ్ కండక్ట్ని మనందరి కోసం అమర్చిపోయారు ఆయన. ఇవాళ సక్సెస్ ఆర్టిస్ట్ కూడా 9 కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. సంస్థపరంగా యూత్ అందరూ కూడా ఈ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందని, ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎవరైతే జీవితంలో అమలు చేస్తారో వాళ్ళ జీవితాలు తప్పకుండా 100% సార్థకత అయ్యి
వాళ్ళకి జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని తప్పకుండా వాళ్ళు సాధిస్తున్నటువంటి నాకు దృఢమైనటువంటి సంకల్పం ఇది. ఇది ఏ మానవుడైతే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫాలో అవుతారో వాడు జీవితంలో స్వామి మార్గం ఉన్నట్టే వాళ్ళది, వాళ్ళ జీవిత పరమావధిని వాళ్ళు సాధించినట్లే అని చెప్పి నేను కన్క్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు మన నేలకొండపల్లి మందిరంలో ఏమేమి సేవా యాక్టివిటీస్ జరుగుతున్నాయి సార్ డైలీ మంత్లీ? మన నేలకొండపల్లి గ్రామంలో 99లో మనం ప్రారంభోత్సవం చేసిన కాడి నుంచి 2020 వరకు నిత్య ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన చేస్తూ వచ్చేది ఇది. అది కాకుండా పౌర్ణమికి సత్యవ్రతాలు, దసరా టైంలో యజ్ఞాలు ఇక్కడ మనం జరిపించాం. ఇక్కడ మనం మెడికల్ క్యాంపు కండక్ట్ చేపిస్తున్నాం. మనం గురువారం నాడు, ఆదివారం నాడు నారాయణ సేవ కార్యక్రమాలు మన మందిరం ప్రాంగణంలోనే మన నారాయణకి కూర్చోబెట్టి మనం అన్నం వడ్డించి సదుపాయం కలిగించాం మనం స్వామి అనుగ్రహం వల్ల. ఎన్నో మందిరాల్లో వసతులు లేక వాళ్ళు బయట ఎక్కడో వాళ్ళు కూర్చోబెట్టేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి కింద రావడానికి, ఉండటానికి వసతి ఏర్పాటు చేసి నారాయణకి భోజనం మనం తృప్తిగా మనం పెడుతున్నాం ఇక్కడ మనం. తర్వాత ప్రతి సంవత్సరం మనం మాఘ పౌర్ణమికి వార్షికోత్సవం చేస్తున్నాం. వార్షికోత్సవంలో భాగంగా ప్రతి పౌర్ణమి కూడా మన మందిరంలో లలితా శాస్త్రం పారాయణ మనం చేపిస్తున్నాం. అది ఇక ముందు కూడా మనకి స్వామి ఆదేశం అలా ఇస్తే ఇది చెయ్యండి మీరంటే అలా చేస్తూ మేము వచ్చిన ఇదే మందిరంలో ఉచితంగా ఉపనయనం చేయించాము మేము స్వామి ఆదేశం మేరకి. ఒక సంవత్సరం ఉచితంగా బీదవాళ్ళకి పెళ్ళిళ్ళు జరిపించాం ఇక్కడ మనం, అక్కడికి జరిపించాం ఇక్కడది. తర్వాత రీసెంట్గా మన మందిరంలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. అంటే ఉచితంగా కుటుంబ మిషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి యొక్క ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఉద్దేశంతో పెట్టాము ఇక్కడది. మాకు ఒకటేనండి, స్వామి ఆదేశం ఏది ఇస్తాయన ఇది చెయ్యండి బంగారు మీరంటే అది తప్పకుండా నెరవేర్చే బాధ్యత మేము ఇప్పుడు తీసుకుంటున్నాం. మనకి దాంట్లో ఎన్ని ప్రాబ్లం ఉన్నా కానీ స్వామి యొక్క దృఢ సంకల్పంతో ఇది చెయ్యాలి అని మాతో చేపిస్తూ ఇప్పటిగా. మా ఉద్దేశం ఒకటే, స్వామిని మేము సంతోషపెట్టాలి. ఆయన సంతోషపెట్టడానికి ఏ కార్యక్రమం చేయాలి చేస్తే మేము రెడీగా ఉన్నాం చెప్తారు మీకు.